మనము ఐడీ ఎలా యాక్టివేట్ చేయాలో చూద్దామండి. యాక్సిస్ ఇండియా ఎస్బీఐ బ్యాంక్ అకౌంట్‌కి 4700 కస్టమర్ మనకు పంపించిన అమౌంట్‌ని నేనేం చేశానంటే యాక్సిస్ ఇండియా కంపెనీ వాళ్ళ అకౌంట్‌కి పంపించాననమాట ఫోన్‌పే ద్వారా. 4700 రూపీస్ నా అకౌంట్‌లో నుంచి కట్ అయింది. కస్టమర్ నాకు ఇచ్చిన అమౌంట్‌ని నేను కంపెనీకి యాక్సిస్ ఇండియా అకౌంట్‌కి నేను పంపించాననమాట. 4700 రూపీస్ పంపించిన తర్వాత అక్కడ ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ కింద ట్రాన్సాక్షన్ ఐడి ఉంది కదా, దాన్ని కాపీ చేసుకోవాలి. అలాగే మనము స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకోవాలన్నమాట గ్యాలరీలో. ఇప్పుడు మనము వ్యాలెట్ రిక్వెస్ట్ ఎలా పెట్టాలో చూద్దామండి. కిందకి వచ్చిన తర్వాత మెయిన్ వ్యాలెట్ అండ్ డిస్కౌంట్ పాయింట్స్ అనేసి ఉంది కదా ఆప్షను, దాని మీద క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసిన తర్వాత కింద వ్యాలెట్ రిక్వెస్ట్ అనే ఆప్షన్ ఉంది చూసారా, అక్కడ రెఫరెన్స్ దగ్గర మనం ఏదైతే కాపీ చేసామో రెఫరెన్స్ ఐడి, ట్రాన్సాక్షన్ ఐడి అక్కడ మనం పేస్ట్ చేయాలి. తర్వాత ట్రాన్సాక్షన్ డేట్, ఈరోజే మనం ట్రాన్స్ఫర్ చేసాం కాబట్టి ఈరోజు డేట్, నిన్న నేను చేశాను కాబట్టి నిన్న డేట్ వేశాను. అలాగే 4000 ఎంత అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసాం, 4700 కాబట్టి అక్కడ మెన్షన్ చేయాలి. తర్వాత ఈ చూస్ ఫైల్లోకి వెళ్ళి ఫొటోస్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైతే స్క్రీన్ షాట్ తీసుకున్నామో దాన్ని మనము అప్లోడ్ చేయాలన్నమాట. 4700 మనం కంపెనీకి పంపించాం కదా, దాన్ని అప్లోడ్ చేసి సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన 5 to 10 మినిట్స్లో మనకు వ్యాలెట్లో 4700 రూపీస్ క్రెడిట్ అవుతుందండి. ఇట్లా మనం వ్యాలెట్ రిక్వెస్ట్ అనేది చేస్తామన్నమాట ఐడి క్రియేషన్ చేసేదానికి. ఎప్పుడైతే మన వ్యాలెట్లో 4700 రూపీస్ వస్తుందో అప్పుడు మనం ఐడి అనేది యాక్టివేషన్ చేయొచ్చు ఫ్రెండ్స్. వితిన్ 5 to 10 మినిట్స్లో చూడండి నాకు 4700 రూపీస్ వ్యాలెట్లో క్రెడిట్ అయింది. ఇప్పుడు మనం ఐడి ఎలా యాక్టివేట్ చేయాలని చూసినట్లయితే వరిగంటి రమేష్ సార్ ఐడీస్ వచ్చి నేను 7 డమ్మీ ఐడీస్ క్రియేట్ చేశాను. అందులో ఫస్ట్ ఐడి నేను యాక్టివేట్ చేయబోతున్నాను. అది ఐడి నెంబరు మనము కాపీ చేసుకొని రెఫరల్లోకి వెళ్తామన్నమాట. యాక్టివేషన్ ప్యానెల్లోకి వెళ్తాము. అక్కడ లగ్జరీ ఐడి అని ఉంది కదా, అక్కడ క్రియేట్ చేసిన ఫస్ట్ ఐడిని మనం పేస్ట్ చేస్తాము. తర్వాత పేస్ట్ చేసిన వెంటనే సార్ ఐడి వచ్చింది చూడండి, నెంబర్తో సహా పేరుతో సహా వచ్చింది, వరిగంటి రమేష్ సార్ అనేసి. అక్కడ చెక్ బాక్స్లో టిక్ మార్క్ చేసి యాక్టివేట్ ఐడీస్ మీద క్లిక్ చేసామంటే ఆ ఐడి అనేది యాక్టివేట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు ఐడి అనేది యాక్టివేట్ అయిందా లేదా అని మనం చెక్ చేసినట్లయితే రెఫరల్లోకి వెళ్ళి ఐడి నెంబర్ని మనం అక్కడ పేస్ట్ చేసి మళ్ళీ సెర్చ్ మీద క్లిక్ చేసినట్లయితే సార్ ఒక ఐడి ఆరెంజ్ కలర్లో నుంచి మనకు గ్రీన్ కలర్లోకి వచ్చింది. సో ఐడి అనేది యాక్టివేట్ అయిపోయింది. అక్కడ చూపిస్తుంది చూడండి, రైట్ సైడ్ వచ్చి డీటెయిల్స్ చూపిస్తుంది.